అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తూ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ, అలాగే ఎక్కడో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నా జీవితంలో దిశ నిర్దేశం లేనటువంటి ఒక చుక్కాని లేని నావలా ఉన్నటువంటి నా జీవితంలో ఈ ధ్యాన మార్గాన్ని, ఈ ధ్యాన ప్రక్రియను నాకు పరిచయం చేసి నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి కారణమైనటువంటి నా ధ్యాన గురువు శ్రీ డివి కృష్ణారెడ్డి గారికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియచేసుకుందాం. మరి ధ్యానానికి ముందు జీవితం వేరు, ధ్యానం తర్వాత జీవితం వేరు. ధ్యానానికి ముందు జీవితం వైపు వస్తే నేది కేవలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి నేను. నా పేరు ప్రకాశ్రావు అండి. ఆ కొండగుంపాం గ్రామంలో బాగా పేద కుటుంబంలో జన్మ తీసుకోవడం జరిగింది. మరి నేను జన్మించిన 4 ఏళ్లకే మా నాన్నగారు దేహ విరమణ చేయడం జరిగింది. మరి ఆస్తులు కానీ ఎటువంటి భూములు కానీ లేనటువంటి స్థితిలో అమ్మ కేవలం చిన్న టిఫిన్ కొట్టు, ఆ గ్రామంలో ఆ విలేజ్లో చిన్న టిఫిన్ కొట్టు నడిపిస్తూ మమ్మల్ని, అంటే నేను, అన్నయ్య, అక్క మొత్తం ముగ్గురు. మరి వాళ్ళు కూడా నాకు 4 ఏళ్ల వయసు అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే కాబట్టి మా ముగ్గురిని ఆ టిఫిన్ కొట్టు పెట్టి మమ్మల్ని పోషించుకుంటూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే 9వ తరగతి వరకు చదివిన తర్వాత అర్ధాంతరంగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువును ఆపివేయడం జరిగింది. అప్పుడు కేవలం మా నెల్లిమర్ల ప్రాంతంలో ఉన్నటువంటి గోనె సంచులు తయారైనటువంటి ఒక జూట్ మిల్లు ఉండేది. ఆ జూట్ మిల్లులో కార్మికులు పనిచేస్తే నెలకి 400 రూపాయల వరకు కార్మికులకు పనిచేసే వాళ్ళకి, నాకు 10-15 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నప్పుడు ఆ కార్మికులు పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ తరపున హెల్పర్స్గా, అంటే వాళ్ళు జూట్ మిల్లులోకి వెళ్ళి అటెండెన్స్ వేసుకొని వాళ్ళు పక్కన కూర్చుంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మేము చేసేవాళ్ళం. అప్పుడు కేవలం నాకు రోజుకి 8 గంటలు పని చేస్తే 8 రూపాయలు కూలి ఇచ్చేవారు. మొట్టమొదట నా జీవన ప్రయాణం ఆ కూలితో ప్రారంభమైంది. మరి బరువులు, విపరీతమైనటువంటి బరువులు మోస్తున్నటువంటి క్రమంలో వయసు చిన్నది, మరి లేత వయసు, చర్మం కూడా ఈ భుజం మీద పగిలిపోయి రక్తం కారుతున్నటువంటి స్థితిలో రోజుకి 8 గంటలు అక్కడ పనిచేస్తూ ప్రారంభమైనటువంటి నా జీవితం అలా అంచెలంచెలుగా అనేక మార్గాల వైపు తిరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో, మరి చదివింది 9వ తరగతి కాబట్టి సరైనటువంటి ఉద్యోగ అవకాశం లేదు. ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటే ఫైనాన్షియల్గా బాగా దిగువ కుటుంబం కాబట్టి, పేదరిక కుటుంబం కాబట్టి మరి సరైనటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం లేకపోవడం వలన ఇలా అనేక రకాలు, ఒక పని కాకపోతే ఇంకొకటి, ఒక పని కాకపోతే ఇంకొకటి అని పనులు నెతుక్కుంటూ ఒక్కొక్క పని మార్చుకుంటూ, అంటే ఇందులోకి వెళ్ళినా కూడా ఆ సక్సెస్ అనేది ఉండేది కాదు. ఆ సక్సెస్ లేకపోవడం వలన అది విడిచిపెట్టి ఇంకొక పనిలోకి, అందులో కూడా కరెక్ట్ సరైనటువంటి ఆదాయం లేకపోతే ఆ పని విడిచిపెట్టి ఇంకో పనిలోకి ఇలా మారుతున్న క్రమంలో ఈ ఊర్లో కూడా నాకు ఒక పనికిమాలిన వాడిగా ఒక బిరుదు ఇచ్చారు. అంటే స్థిరత్వం లేదు, ప్రకాష్కి ఇందులో కూడా స్థిరత్వం లేదని చెప్పి మా ఊర్లో నాకు బిరుదు ఇచ్చేవారు. ఇంకా ఓపెన్గా చెప్పాల్సి వస్తే మా చుట్టాలు, బంధువులు కూడా, వాళ్ళ పిల్లలు కూడా నాతో మాట్లాడనిచ్చేవారు కాదు నాతో. అంటే నాకే స్థిరత్వం లేదు, ఊర్లో అనాకారిగా నేను తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ పిల్లలు నాతో స్నేహం చేస్తే, నాతో దగ్గర అయితే వాళ్ళు ఎక్కడ అలా తయారవుతారన్నటువంటి భయంతో వాళ్ళ పిల్లలు కూడా నాతో మాట్లాడించేవారు కాదు. అటువంటి స్థితిలో అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఒకానొక స్థితిలో ఈ దేశంలో దోపిడీ పెరిగిపోయింది. పేదవాడికి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉంటే, ఇంకొక వైపు నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కోట్లాదులు పతులవుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే తిరుగుబాటే పరిష్కారం అని చెప్పి భావించి కమ్యూనిస్టు పార్టీలో చేరి, ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అటు వెళ్ళిపి నక్సలైట్గా కూడా మారిపోయినటువంటి స్థితి ఏర్పడింది. ఆ నక్సలైట్గా ఉన్నటువంటి స్థితిలో ఒక 9 మాసాలు అడవుల్లో తుపాకీ పట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి కూడా నా జీవితంలో ఉంది. ఆ తరువాత క్రమంలో నెల్లిమర్ల జూట్ మిల్లులో జరిగినటువంటి ఆ కార్మిక లాకౌట్ వ్యతిరేక ఉద్యమంలో కార్మికుల తరపున, అంటే జనజీవన స్రవంతిలోకి నేను వచ్చిన తర్వాత కార్మికుల తరపున ఆ ఉద్యమంలో పాల్గొంటే మా మీద లాఠీచార్జి చేసి కాల్పులు జరిపి, మా తోటి సహచరులు ఒక 5గురు కార్మికులు ఆ కాల్పుల్లో చనిపోతే మమ్మల్ని తీసుకెళ్లి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నేను. కాబట్టి ఇలా వస్తున్నటువంటి క్రమంలో 1993 సరైనటువంటి టైంకి భోజనం లేక, అలాగే నిద్ర లేక, ఇలా పనులు మారుకుంటూ తిరుగుతున్నటువంటి క్రమంలో 93లోనే ఈ బాహ్యమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దీనికి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు వ్యాపించడం జరిగింది.
మొట్టమొదటిగా గ్యాస్ ట్రబుల్. మరి 93లో గ్యాస్ ట్రబుల్ వస్తే అక్కడి నుంచి డాక్టర్స్ నాకు చెప్పింది ఏంటంటే, ఈ గ్యాస్ ట్రబుల్ మాత్రలనేవి ప్రతిరోజు ఉదయాన్నే వేసుకోవాలని చెప్పి ఆ మాత్రలు సూచించడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఇంకొద్ది రోజులు పోయాక మనందరికీ తెలుసు మొలలు అంటారు, మూలవ్యాధి. ఆ మూలవ్యాధి లాంటిది వస్తే దానికి కూడా మందులు కంటిన్యూ వాడాలని చెప్తే ఆ మందులు కూడా జేబులో పెట్టుకొని తిరిగేవాడిని. ఇలాగొస్తున్నటువంటి క్రమంలో 2014, 15 టైంలో రియల్ ఎస్టేట్‌లో చేరితే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా చేస్తే ఏదో కమిషన్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో నేను జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఆ సంస్థలో ఉంటున్నప్పుడే ఒక సెంట్రల్ ఏసీ ఆఫీస్‌లో నేను కూర్చొనున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భోంచేసి కూర్చున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేను అన్‌కాన్షియస్ అవ్వటం జరిగింది. ఒకసారి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు నాకేదో మందులవిచ్చి మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, నీకు ఈసీజీ తీయాలని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజే మా నెల్లిమర్ల ప్రాంతంలో ఉన్నటువంటి మిమ్స్ హాస్పిటల్లో నేను మళ్ళీ టెస్టులు చేయించుకుంటే ఫైనల్గా అక్కడ నాకు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఏదైతే హార్ట్ ఉందో హార్ట్‌కి రక్తాన్ని సరఫరా చేసినటువంటి నరం ఏదైతే ఉందో ఆ నరం దగ్గరగా మూసుకుపోయింది. కాబట్టి హార్ట్‌కి కావాల్సినంత రక్తం సప్లై కావట్లేదు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే ఏ క్షణమైనా చనిపోవచ్చని చెప్పి డాక్టర్లు ఆ రిపోర్ట్ చూసి నాకు చెప్పడం జరిగింది. దాంతో అప్పటికే నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ డివి కృష్ణారెడ్డి గారు ఏదైతే నెల్లిమర్లలో పత్రిజన్ పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్ను నిర్వహించినటువంటి నిర్మాణం చేసినటువంటి డివి కృష్ణారెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన అప్పటికే నాకు రియల్ ఎస్టేట్ రంగంలో పరిచయం ఉండడం వలన ప్రతిరోజు ఆయన నాకు ధ్యానం కోసం ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చేవారు. అయినప్పటికి కూడా నేనేంటంటే హేతువాద భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని, కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని, నక్సలైట్ క్రియల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ దేవుడన్నా, దైవమన్నా లేకపోతే ఈ ధ్యాన పద్ధతులన్నా కూడా నాకు ఇష్టపడేవి కాదు. ఆ రోజుల్లో కూడా నేను కృష్ణారెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకించేవాడిని. సార్ మీరు పిచ్చోలా ఏంటి? ఈ శరీరాన్ని కోసి అవయవాలు మార్చి ఎక్కడికక్కడ సెటరేట్ చేస్తుంటేనే సెట్ అవ్వనటువంటి అనారోగ్య సమస్యలు కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా తగ్గుతాయి సార్? మీరెవరో పిచ్చోళ్ళకి చెప్పండి, ఇలాంటివన్నీ నాకు చెప్పొద్దని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించేవాడిని. అయితే అలాగే కాలక్రమంలో వస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు నాకు భయం పట్టుకుంది, ప్రాణ భయం. ఏ క్షణం చనిపోతామో డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను బ్రతకాలి, నా భార్య పిల్లలు పోషించుకోవాలి, నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి ఒక భయంతో అప్పుడు ఆ కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ ధ్యానం ఎలా చేయాలో నాకు నేర్పించండి, నాకు ఎందుకంటే డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది, ఏ క్షణం చచ్చిపోతావో తెలియదని చెప్పి డాక్టర్లు చెప్పడంతో నాకు భయం పట్టుకుంది. కాబట్టి నేను బ్రతకాలి, మరి మీరు చెప్పేది ఏదైతే ఉందో దానికి డబ్బులు ఖర్చు లేనిది, శ్రమ లేనిది, కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనించమనే కదా మీరు చెప్తుండారు ఇంతవరకు కూడా. మరి నాకున్నటువంటి అనారోగ్యానికి చూసుకుంటే హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో డబ్బులు పోయాల్సి ఉంది. నా ఆర్థిక పరిస్థితి అంత డబ్బులు పెట్టి నయం చేసుకునేటటువంటి స్థితి నాకు లేదు. కాబట్టి ఆ ధ్యానం చేసే విధానం నాకు నేర్పండి అని చెప్పి ఆ రోజు కృష్ణారెడ్డి గారిని సొంతంగా నేనే వెళ్ళి అడగటం జరిగింది. ఆ రోజు కృష్ణారెడ్డి గారు అదే బృందావన వ్యాలీలో అంటే పత్రిజన్ పిరమిడ్ ఉన్నటువంటి ప్రాంతంలో నన్ను కూర్చోబెట్టి ఒక పావుగంట మెడిటేషన్ మ్యూజిక్ పెట్టి ధ్యానం చేసేటటువంటి విధానాన్ని నాకు నేర్పించారు, ప్రాక్టికల్గా నాతో చేయించారు. చేయించిన తర్వాత ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదే ధ్యానాన్ని ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం గంట ప్రాక్టీస్ చేయండి. ఇంకా మధ్యలో మీకు ఖాళీ ఉంటే, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేస్తుండండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉదయం గంట, సాయంత్రం గంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయండి. ఇలా 41 డేస్ మీకు డాక్టర్లు ఏవైతే మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ వాడుతూ 41 రోజు ఇలా సాధన చేయండి. 41 రోజు పూర్తయిన తర్వాత ఆ మాత్రలు ఆపి, ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపి చూడండి. మీకు బాగానే ఉందనుకుంటే అలాగా మందులు ఆపుతూ మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైనా మీకు అనీజీ అనిపించినా లేకపోతే బాగోలేదనిపించినా మళ్ళీ మందులు వాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నేను మా ఇంటి దగ్గర కూర్చొని ఉదయం గంట, సాయంత్రం గంట కృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే సాధనను నేను ప్రాక్టీస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ వస్తున్నటువంటి క్రమంలోనే 41 రోజు కాదు 60 రోజులు అంటే 2 నెలలు డేట్ పెట్టుకున్నాను. 2 నెలలు పూర్తయిన తర్వాత ఆ మెడిసిన్ ఆఫ్ చేయడం వంటి జరిగింది. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి మందులు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుద్దిలే అనేటటువంటి నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే సత్యం ఉంది, ఆ సత్యం ఏదో తెలుసుకోవాలి, అందులో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, కాబట్టి ఇదేందో తెలుసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే మా ఆవిడకు కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేది. మరి విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లకు అందరికి కూడా చూపించడం జరిగింది. అయినప్పుడు కూడా డాక్టర్లు మెడిసిన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా దీనికి మెడిసిన్ పనిచేసేటటువంటి పరిస్థితి లేదమ్మని చెప్పి మెడకు పెట్టుకోమని ఒక బెల్ట్ ఇచ్చారు. ప్రతిరోజు ఆ బెల్ట్ పెట్టుకొని కూర్చోమని చెప్పి
తను చాలా ఇబ్బంది పడుతుండేది. పెయిన్ అనుభవించలేకపోయేది. విపరీతమైనటువంటి పొట్టలో నొప్పి, వెన్నుని కలిపి లాగేస్తుండేదనమాట. ఎప్పుడైతే నాకు తగ్గిందో అంతవరకు నేను కూడా తనను చేయమని చెప్పలేదు. ఎందుకంటే నాకు తగ్గుద్దో లేదో ఇంక నాకు పూర్తిగా నమ్మకం లేదు కదా! నాకు తగ్గిందంటే అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎప్పుడైతే 60 రోజులు చేసిన తర్వాత ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండా నేను ఆరోగ్యంగా జీవించగలుగుతున్నానో, అప్పుడు తనకు కూడా చెప్పడం జరిగింది. "నువ్వు కూడా సాధన చెయ్యి బాగుంటుందని" చెప్పి. అప్పుడు నాతో పాటు తను కూడా సాధన చేయడం మొదలుపెట్టింది. తనైతే నెల రోజుల్లోనే ఆ బెల్ట్ కూడా అవసరం లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలిగేటటువంటి స్థితికి రాగలిగింది. అప్పుడు ఇద్దరం కలిపి ఇందులోనే ఏదో ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే మన జీవితానికి కూడా ఒక మార్గం కనిపిస్తుంది. ఎందుకంటే ఏ మెడిసిను వాడకుండా, ఎటువంటి ఎక్సర్‌సైజ్ లాంటివి కూడా చేయకుండా ఆరోగ్యాన్ని ఇంత మనం బాగు చేసుకోగలిగామంటే, అనారోగ్య సమస్యలు పోగొట్టుకోగలిగామంటే ఇందులో మనకు తెలియనటువంటి రహస్యం ఏదో ఉంది. దాన్ని తెలుసుకుందాం అన్నటువంటి ప్రయత్నంలో ఇంకా మా ప్రయత్నం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇది 2017లో జరిగినటువంటి పరిస్థితి. ఇంకెలా ముందుకెళ్తున్నటువంటి ప్రయత్నంలో మరి రోజు ఇంకా అక్కడి నుంచి కృష్ణారెడ్డి గారి దగ్గర ఎవరైతే నాకు ఈ ధ్యాన ప్రక్రియను పరిచయం చేశారో మరి ఆయన దగ్గరికి రోజు వెళ్ళి కూర్చోవడం, సార్ ఈ ధ్యానం కోసం ఇంకా వివరాలు చెప్పండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి కొన్ని పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయడం, ఆయనతో గంటల తరబడి ఈ ధ్యానం కోసం తెలుసుకుంటుండడం, ఇలా చేస్తున్నటువంటి క్రమంలో 2019 అక్టోబర్ 29న పత్రిజీ గారు విజయనగరం వస్తున్నారని చెప్పి కృష్ణారెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. అయితే అప్పటికే పత్రిజీ గారి కోసం ఈ మధ్యకాలంలో అనేక విషయాలు తెలుసుకోవడం వలన నాకేమనిపించిందంటే, సార్ కృష్ణారెడ్డి గారు మీరు పత్రిజీ గారు వస్తున్నప్పుడు దగ్గరలో ఉంటారు కదా ఆయనకి. ఎందుకంటే ఈ జిల్లాలో ఎవరైతే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో మీరు కూడా వాళ్ళతో పాటు సీనియర్ మాస్టర్ కాబట్టి ఆయనకి దగ్గరలో ఉండే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఏదైనా టైంలో మీరు ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను వచ్చి ఒక మొబైల్లో మీతో ఏదో మాట్లాడడానికి వస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నట్టు ఉంటాను సార్. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఫోటోలో నేను కూడా ఉన్నాను, అంటే నాతో పాటు ఆయన ఒక ఫోటోలో ఉన్నామని చెప్పి నాకు బాగుంటుంది చూపించుకోవడానికి అని చెప్పి నేను అడగటం జరిగింది. అయితే ఆయన ఏం చేశారంటే కృష్ణారెడ్డి గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, లేదు సార్ పత్రి సార్ మీతో మాట్లాడతారు అని చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. విజయనగరం జిల్లాలోనే కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటిది నేను ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ ధ్యానంలోకి వచ్చాను. అసలు నేను ఎవరో తెలియదు. అలాంటిది నాతో పత్రిజీ మాట్లాడడం ఏంటి సార్, అది అంతా కాదు కానీ నాకు ఒక ఫోటో తీసుకునే అవకాశం కల్పించండి సార్ అని చెప్పి మళ్ళీ అడగటం జరిగింది. ఆయన కూడా మళ్ళీ పత్రి సార్ మీకతో మాట్లాడతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే 2019 అక్టోబర్ 29 రానే వచ్చింది. మరి విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటల కార్యక్రమం అంటే మధ్యాహ్నం 2 గంటలకే నేను వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది. అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా వందలాది మంది ధ్యాన సాధకులు, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ స్థలానికి రావడం జరిగింది. సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఆనంద గజపతి ఆడిటోరియం అంతా క్రిక్కిరిసిపోయింది వేలాది మందితో. పైన గ్యాలరీల్లో జనం, ఇంకా ఇదంతా ప్లేస్ చాలక ఇంకా బయట చాలామంది రోడ్డు మీద ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థితిలో పత్రిజీ గారు సాయంత్రం 5 గంటలకి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆయన వస్తూ డైరెక్ట్గా డయాస్ మీదకి వెళ్ళి ఆ డయాస్ మీద నుంచి ఆయన ఏదైతే ఈ ధ్యానాన్ని ప్రజలకందరికీ పరిచయం చేస్తూ ఆయన ధ్యాన ప్రచారం కావలసినటువంటి సందేశాన్ని ఇస్తూ అనంతరం ఒక అరగంట సేపు వీళ్ళందరితో కూడా ధ్యాన సాధన చేయించడం జరిగింది. అయిన తర్వాత తిరిగి కార్యక్రమం అయిపోయాక గ్యాలరీలో అటువైపు ఇటువైపు జనం కూర్చుంటారు కదా, మధ్యలో నుంచి వే ఉంటుంది బయటికి రావడానికి. ఆ వేలో ఆయన వెళ్ళిపోతూ ఆ గ్యాలరీలో చివరి కుర్చీలో లాస్ట్ కుర్చీలో ఆయన కూర్చుని పోవడం జరిగింది. ఈలోపు ఉన్నటువంటి జనాలు, హాల్లో ఉన్నటువంటి జనాలంతా కూడా ఆ మార్గంలో ఆ దారిలో వెళ్తూ పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళేసరికి నమస్కారం పెట్టి వెళ్ళటం, ఆయన కూడా తిరిగి నమస్కారం పెట్టడం, ఇంకొంతమందికి సెకండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జనం మధ్యలో నేను మా ఆవిడ మేము కూడా వెళ్తున్నాం. మరి ఆ దగ్గరికి వెళ్ళేసరికి పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఇలా నమస్కారం పెడితే ఆయన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాకు సెకండ్ ఇచ్చారు. ఆ అద్భుతమైనటువంటి గడియ ఈ జన్మలో మర్చిపోలేనటువంటి స్థితి అండి అది. ఎందుకంటే నా జీవితానికి మలుపు తిరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభదినం ఆ రోజు. నా జీవితానికి ఆనందమయం చేసుకోవడానికి పునాది వేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు అది. ఇవాళ నా ద్వారా అనేక మందికి ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభగడి అది. అంతేకాకుండా నా గత జన్మల తాలూకా అనుభవాన్ని నాకు ఎరుకపరిచి నా ఈ జన్మ ప్రణాళికను నాకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గడియ. కాబట్టి ఆయనకి సెకండ్ ఇచ్చిన వెంటనే నాకు తెలియనటువంటి ఒక షాక్ కొట్టినట్టు అయింది నా చెయ్యికి. ఆయన సెకండ్ ఇచ్చి ఆ చెయ్యిని పట్టుకొని చెప్పండి అన్నారు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. నేను చెప్పాను, నా పేరు ప్రకాష్ అండి, ఇలా నెల్లిమర్ల బృందావన వ్యాలీలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం అయింది. తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉండేది, మరి ధ్యాన పరిచయం అయిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యాను అని చెప్పాను. ఇంకా చెప్పండి అన్నారు ఆయన. అంటే ఆయన కళ్ళు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా నా కళ్ళల్లోకే చూస్తున్నాయి. నేనేం మాట్లాడుతున్నా కూడా డైరెక్ట్గా సూటిగా నా కళ్ళల్లోకే చూస్తున్నారు. ఇంకా చెప్పండి అన్నారు.
ఇంకేం చెప్పాలో తెలియక నా పక్కనే ఉన్నటువంటి మా ఆవిడని పరిచయం చేశాను. తన పేరు సుజాత సార్. తను కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేది. మరి నాకు ఎప్పుడైతే నా అనారోగ్య సమస్యలు పరిష్కారం అయ్యాయో, తను కూడా ధ్యాన సాధన చేసి నెల రోజుల్లోనే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్‌ని నయం చేసుకోవడం జరిగింది అని చెప్పాను. వెంటనే ఒక చెయ్యి నా చెయ్యిని సెకండ్‌ది ఇచ్చున్నారు. ఇంకొక చేత్తో మా ఆవిడ చెయ్యిని పట్టుకొని, ఇద్దరి చెయ్యిలు ఇలా ఊపుతూ ఇంకా చెప్పండి అన్నారు. ఇంకేం చెప్పాలో అర్థం గాక ఒకసారి నవ్వు మొఖం వేసి ఆయన వైపు చూస్తే, అప్పుడు మా మిసెస్‌ని పట్టుకున్నటువంటి చెయ్యిని విడిచిపెట్టి, ఒక ఫ్రెండ్‌ని ఎలాగైతే టచ్ చేస్తామో ఇలాగ ఇక్కడ ఇలా సరదాగా ఇలా గుద్దుతూ, "అయ్యా ఒకానొక జన్మలో 70 సంవత్సరాలు హిమాలయాల్లో ధ్యానం చేసావయ్యా నువ్వు. ఇప్పుడు ఈ జన్మలో ఆ ధ్యానం తాలూకా ఫలితాలను ప్రజలకు తెలియచేయడానికి వచ్చావు. కాబట్టి నువ్వు ఎందుకొచ్చావో అది చేస్తే నీ జీవితం ఆనందంగా ఉంటది. ఆ పని చెయ్యి" అని చెప్పి నా జీవిత ప్రణాళికను నాకు ఎరికపరిచారు. ఇది 2019 అక్టోబర్ 29న జరిగినటువంటి సంఘటన అయితే, కేవలం 4 రోజుల గ్యాప్‌లో 2019 నవంబరు 4వ తారీఖున మొట్టమొదటిసారిగా మా గ్రామంలో ధ్యాన ప్రచారానికి పునాది వేయటం జరిగింది. మరి ఆ ధ్యాన ప్రచారానికి పునాది వేస్తున్నటువంటి క్రమంలో నాకు ఈ ధ్యాన పరిచయం చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని, "సార్ మా ఊర్లో నేను ధ్యాన ప్రచారంకి మొట్టమొదటి పునాది వేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తే బాగుంటుందో నాకు ఆ దిశానిర్దేశం చేయమని" చెబితే ఆయన ఏమన్నారంటే, "మీ ఇంట్లో శుభకార్యం జరిగితే ఎలాగైతే మీరు బొట్టు పెట్టి ఇంటింటికెళ్ళి బొట్టు పెట్టి మీ ఇంటి కార్యక్రమానికి పిలుస్తారో, అలాగే పలానా ఈ రోజున మన ఊర్లో ధ్యాన పరిచయం చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రండి. మీకేమైనా అనారోగ్య సమస్యలుంటే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆర్థిక సమస్యలు ఉంటే పరిష్కారం అవుద్ది. కుటుంబ సమస్యలుంటే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది. తప్పకుండా రండి. మీకు పైసా ఖర్చు లేదని చెప్పి ఇంటింటికెళ్ళి పిలవండి. ఒక ప్లేస్‌ను మీరు పెట్టుకోండి. ఆ ప్లేస్‌కి, టైంకి అందరినీ రమ్మని చెప్పి పిలవండి" అని చెప్పడం జరిగింది. నవంబరు 2 తారీఖు నుంచి 2 తారీఖు, 3 తారీఖున మొత్తం మా ఊరంతా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి అందరిని ఆ కార్యక్రమానికి పిలవడం జరిగితే, ఆ రోజు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా కృష్ణారెడ్డి గారి ద్వారానే నా ధ్యాన ప్రచారం అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఆ మొట్టమొదటి రోజు 11 మంది రావడం జరిగింది ఆ ఊర్లో. ఈ 11 మందికి కూడా ధ్యానం ఎలా చేయాలో చెప్పి, ధ్యానం వల్ల కలిగే లాభాలను కూడా వివరించి, 41 రోజు ఇక్కడ ఇదే కార్యక్రమం కంటిన్యూ కొనసాగుతుందమ్మా. ఈ 41 రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రండని చెప్పి అందరినీ కోరడం జరిగింది. మరి ఈ 41 రోజు కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటి 11 మందితో ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం, ఈరోజు ఆ కొండగుంపం గ్రామంలో 200 మంది ధ్యాన సాధకులున్నారు. అద్భుతంగా తమ అనారోగ్యాలన్నిటిని కూడా ధ్యాన సాధనతో ఎటువంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా అనారోగ్యాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా, ఆనందంగా జీవిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇదే క్రమంలో ఇంకా చాలామంది మాస్టర్సు మా కృష్ణారెడ్డి గారు నాకు చెప్పినటువంటి ఇదేంటంటే, "ఇంకా గ్రామంలో మీ ధ్యాన ప్రచారం పూర్తయిందయ్యా. ఇంక మీరు బయటికి రావాలి. బయటి గ్రామాల్లో మీరు ధ్యాన ప్రచారం చేయండి" అనేసంటే, ఇంకా మా పక్కనే ఉన్నటువంటి పూతికపేట గ్రామంలో కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని నెలకొల్పి, మరి అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ధ్యానం ప్రచారం చేస్తూ ఆ గ్రామంలో కూడా ఒక సెంటర్ నెలకొల్పడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఆ ధ్యాన కేంద్రం నడుస్తూనే ఉంది. అదే రకంగా పోలిపల్లి, మా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పోలిపల్లి గ్రామంలో కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. ఇంకెలా ఒక 8, 10 గ్రామాల్లో ధ్యాన కేంద్రాలను పెట్టి, ఆ గ్రామానికి రోజు సాయంత్రం అయ్యేసరికి నేనే వెళ్ళి ఆ సెంటర్లో కూర్చొని వాళ్ళందరికీ ఈ ధ్యానం కోసం వివరిస్తూ చెప్తూను, అలాగే వాళ్ళతో ఆ సాధన చేయించడం ద్వారా ఆయా గ్రామాల్లో కూడా అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో పత్రిజీతో అద్భుతమైనటువంటి మార్పులు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన కలిసిన ప్రతిసారి కూడా నా జీవితంలో ఒక మార్పు జరుగుతూనే ఉండేది. ప్రతిసారి కూడా. ఒకసారి దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బుడగట్లపాలెంలో ఒక పిరమిడ్ శంకుస్థాపన ఓపెనింగ్‌కి ఆయన వచ్చేటప్పుడు మేమంతా అక్కడ ఉన్నాం. ఆ డయాస్ మీద ఆయన కింద కూర్చున్నటువంటి వ్యక్తి డయాస్ మీదకి పిలిచారు, ఇన్వైట్ చేశారు. ఆయన వేదిక మీదకెళ్ళి కూర్చున్నారు. ఆయన వెనకాతలే, అంటే డయాస్ కింద ఉన్నప్పుడు ఆయన వెనకాతల మేము కూర్చున్నప్పుడు, ఆయన డయాస్ మీదకి ఎప్పుడైతే వెళ్ళారో ముందు వరుసలో మేము ఉన్నాం. ఆయన డయాస్ మీద కూర్చొని మిగతా మన మాస్టర్స్ మాట్లాడుతున్నారు వేదిక మీద. ఆయన మరి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు డైరెక్ట్‌గా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం జరిగింది. ఆ చూస్తున్న క్రమంలో మనకి మనసు అనేది ఎక్కడో పనిచేస్తుంటుంది కదా, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. అందులో భాగంగా నేనేమనుకున్నానంటే, ఆయన ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు, నేను కూడా చూద్దాం, ఆయన ఎంతసేపు చూస్తే నేను అలా చూద్దాం అనిపించింది. కొద్దిసేపు చూసేసరికి మళ్ళీ నాకే అనిపించింది, ఆయనంటే బ్రహ్మర్షి, ఆయన అలా చూస్తున్నారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా గురువులు, యోగులు ఏమి చేయరు. కాబట్టి నేను ఆయనతో పాటు నేను అలా చూడాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ నేను కళ్ళు తిప్పుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు చూశాక మళ్ళీ అటు చూస్తే ముందు ఎలాగైతే చూస్తున్నారో అదే రకంగా ఆయన కళ్ళు, 2 కళ్ళు నాలోకే చూస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని నా వెనకాతల లైన్‌లో కూర్చున్నటువంటి కృష్ణారెడ్డి గారు గమనించారు.
నేను చూస్తున్నానో లేదో ఆయనకి తెలియలేదు, నా వెనకాల ఉన్నారు కాబట్టి. కానీ నేను మాత్రం గమనిస్తున్నాను. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలీదు కానీ 20 మినిట్స్ అలా చూడడం జరిగింది. మరుసటి రోజు మా కృష్ణారెడ్డి గారు మేము కలిసేటప్పుడు మా కృష్ణారెడ్డి గారు అడిగారు, "అయ్యా ఆ రోజు నిన్న కార్యక్రమంలో పత్రి సార్ ఒకటి చేశారు మీరు గమనించారంటే చెప్పండి" అంటే, "మీరు గమనించారో లేదో తెలీదు నా ముందున్నారు కాబట్టి, ఆయన సుమారుగా ఒక పావుగంట, 20 నిమిషాలు డైరెక్ట్‌గా మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసారు కదా! మీకు అప్పుడు ఏమైనా అనిపించిందా?" అనేసి అడిగారు. "ఆ! లేదు సార్ నేను చూసాను ఆయన చూడటం. కానీ నాకు కారణం ఏంటో తెలీదు. చాలాసేపు అలాగా చూసారనేసి" అంటే, ఆయన చెప్పేదేంటంటే గురువులు ఒకటి శక్తిపాతం, తన కళ్ళ ద్వారా శక్తిపాతాన్ని ఇస్తారు. అంటే మీరు ధ్యాన ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నారు కదా! మీ శక్తి చాలకపోతే చూడడం ద్వారా అలా కంటి ద్వారా ఆ శక్తిపాతం అనేది ఇస్తారు. లేదంటే మీ గత జన్మలు కూడా స్కాన్ చేసే పరిస్థితి కూడా ఉంటది. మీ గత జన్మలు కూడా ఆయన గుర్తిస్తారు అలా చూడడం వలన. ఏదో జరిగి ఉంటదనుకున్నారు. కానీ నాకు అర్థమయ్యేదేంటంటే ఆయన ముందు చెప్పినట్టే ఆ రోజు నుంచి నా ధ్యాన ప్రచారం మరింత ముందుకెళ్ళటం జరిగింది. అంటే అంతవరకు మా విజయనగరం జిల్లాలో మా చుట్టుపక్కల గ్రామాల్లోనే ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి నేను, ఈ బుడగట్లపాలెం ఈ సంఘటన జరిగిన తర్వాత నా ధ్యాన ప్రచారం అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఎళ్లి క్లాసులు చెప్పేటటువంటి స్థితికి ఎదగగలిగాను. ఇలాగొస్తున్నటువంటి క్రమంలోనే 2022 ఫిబ్రవరి 8వ తారీఖున మనకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మన ప్రకృతి వ్యాలీలో జరుగుతున్నటువంటి గుమ్మకోటలో జరుగుతున్నటువంటి మహాకరుణ ధ్యాన మహాచక్రం కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మా ఊరు నుంచి 2 బస్సులతో వెళ్ళేవాళ్ళం ఆ కార్యక్రమానికి. ఆ సంవత్సరం కూడా 2022లో కూడా అలాగే వెళ్ళటం జరిగింది. అయితే అలాగ వెళ్ళిన తరువాత నన్ను వేదిక మీదకి పిలిచి పత్రిజీ గారు స్వయంగా నాకు మా మిసెస్‌ని పిలిచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందివ్వటం జరిగింది. అయితే అదే వేదిక మీద నాతో మాట్లాడించమని చెప్పేటప్పుడు నా అనుభవాలు చెప్తున్నప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందే నేను ఒక కమ్యూనిస్ట్‌ని, కరుడుగట్టినటువంటి హేతువాదిని, నక్సలైట్‌ని. కాబట్టి కృష్ణారెడ్డి గారు ఈ ధ్యానం కోసం, పత్రిజీ గారి కోసం నేను చెప్పేటప్పుడు కృష్ణారెడ్డి గారి దగ్గర 2 కండిషన్‌లు నేను పెట్టానండి. నా ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను ధ్యాన సాధన చేస్తాను. కానీ నాకిష్టమైనటువంటి మాంసాహారాన్ని జన్మలో విడిచిపెట్టను. రెండోది నేను కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చాను కాబట్టి గెడ్డాలున్నటువంటి బాబాలని వీళ్ళని నేనెప్పుడు నమ్మనని చెప్పాను. అయితే కృష్ణారెడ్డి గారు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మీకు ఎప్పుడు మాంసాహారం మానేయాలనిపిస్తే అప్పుడు మానేద్దురు. మీరు పత్రిజీ గారిని నమ్మాలనిపించేటప్పుడు నమ్మిద్దురు. కానీ మీకు మంచి చేసి మీ ఆరోగ్యం బాగు కావడానికి ఈ ధ్యానం ఉపయోగపడింది కాబట్టి ధ్యానం చేయండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఆ రోజు వేదిక మీద పత్రిజీ గారు పక్కన ఉంటుండగానే ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఆ కాలక్రమంలో కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి ఆ సాధన చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో నాకు తెలియకుండానే నేను సంపూర్ణ శాకాహారిగా మారిపోయాను. అలాగే పత్రిజీ అంటే ఎక్కడో తెలియనటువంటి ఒక ప్రేమ, ఒక అది చెప్పలేనటువంటి మాటలకు కూడా అందనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక భావం ఏర్పడింది. ఇంకా ఆయన పిఎంసి ఛానల్ కంటిన్యూ మా ఇంట్లో కూడా పిఎంసి ఛానల్ మాత్రమే రన్ అవుతుంటుంది. ప్రతిరోజు కూడా పిఎంసి ఛానల్ చూడడం, పత్రిజీ ప్రబోధాలు ఇలాంటివన్నీ చూస్తుంటే, ఆయన ఉపన్యాసం, ఆయన మాటలు వింటుంటే అలా వింటూ ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తుండేవి. ఎందుకో తెలీదు. అది ఆనంద బాష్పాలో, దుఃఖమో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సద్గురువు చెంతన మనం చేరాం కదా! ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి గురువు మనకి లభించడు కదా! అన్నటువంటి భావంతో అలా వస్తుండేది. ఆ రోజు ఆ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు 2022 ఫిబ్రవరి 8వ తారీఖున ఆ వేదిక మీద పత్రిజీ నాకు తీసుకొచ్చి సన్మానం చేస్తూ 2 బొగ్గులు పట్టుకొని ఇలా నిమురుతూ నవ్వారు. నవ్వుతూ అన్నారన్నమాట, "ఈ గెడ్డం బాబాని నమ్మనన్నావు కదా" అని చెప్పని. అంటే అది ఒక అద్భుతమైనటువంటి ఆ చూపులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రేమ, ఆ కాంతి అనేది ఆ రోజు కళ్ళల్లో నేను చూడగలిగాను. నిజంగా ఇవాళ నా జీవితం పత్రిజీ గారిని కలిసిన మరుక్షణం నుంచే నా జీవితం అద్భుతమైనటువంటి జీవితంగా మారింది. ఇలాగ వస్తున్నటువంటి క్రమంలోనే ఆ రోజు వరకు మేమేదైతే చెప్పామో అదే టిఫిన్ కొట్టు నడుపుకుంటున్నటువంటి మేము 2019 అక్టోబర్ 29 పత్రిజీ గారి సాంగత్యం తర్వాత, పత్రిజీ గారి మొట్టమొదటి పరిచయం తర్వాత అంచెలంచెలుగా నేనేదైతే ఆయన చెప్పిన విధంగా 70 సంవత్సరాలు గత జన్మలో హిమాలయాల్లో ధ్యానం చేశానని చెప్పిన విషయాన్ని తీసుకొని ఆ ధ్యానం తాలూకు అనుభవాన్ని ఇవాళ ప్రజలకు అందించడానికి నువ్వు వచ్చావయ్యా, ఆ పని నువ్వు చేయి, నీ జీవితం బాగుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అదే మాట నేను తీసుకొని అక్కడి నుంచి నా ధ్యాన ప్రచారం అనేది ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాల్లో కూడా నా ధ్యాన ప్రచారం అంటూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ వెళ్తున్న క్రమంలోనే తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో ఉన్నటువంటి నేను, ఒకప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి నేను, ఈరోజు నా జీవితం అద్భుతంగా ఆరోగ్యంగా కావడమే కాకుండా నా ద్వారా వందలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా నేను తయారు కాగలిగాను. అంతేకాకుండా ఇవాళ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ రోజు తినడానికి కూడా ఇబ్బంది పడినటువంటి నేను కేవలం ₹8కి నెల్లిమర్ల జూట్ మిల్లులో 8 గంటలు పనిచేసే స్థితిలో ప్రారంభమైనటువంటి నా జీవితం ఈరోజు నాకు సొంతంగా ఒక కారు కొనుక్కునే విధంగా,
ఈ మధ్య కాలంలోనే నా కూతురికి ఒక అద్భుతంగా పెళ్లి చేసుకునే విధంగా నేను తయారు కాగలిగానంటే దీనికి అంతటి కారణం ఏంటంటే పత్రిజీ నాకు ఇచ్చినటువంటి ఆ మార్గ నిర్దేశకత్వం, పత్రిజీ నాకు చూపించినటువంటి మార్గం, పత్రిజీ అందించినటువంటి ఆ ధ్యాన మార్గం, ఆ ధ్యాన ప్రచారమే నా జీవితంలో నా వెలుగుకి కారణమైందని చెప్పేది నేను గ్రహించాను. అలాగే 2023 మే 12వ తారీఖున మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే అప్పటికి తిత్లీ తుఫాను. మేము పెళ్లి చేసే కార్యక్రమం అంతా కూడా మండపం ఏం బుక్ చేయకుండా పల్లెటూరు కాబట్టి ఓపెన్ ప్లేస్‌లోనే కొద్ది సెట్ అది యేసుకొని పెళ్లి చేద్దాం అనేది అనుకున్నాం. మరి ఆ రకంగా నేను ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తుంటే మా ఊర్లో మా బంధువులంతా వచ్చి కళ్యాణ మండపం ఏదో బుక్ చేయవయ్యా, వాతావరణం బాగోలేదు, తిత్లీ తుఫాను తీవ్రంగా వస్తుందని చెప్పి టీవీల్లో ఆటిల్లో చెప్తున్నారు కాబట్టి మరి ఓపెన్ ప్లేస్‌లో మనం పెడితే పెళ్లి పాడవుద్ది, కంగాలవుద్దని చెప్తే సరే చూద్దామని చెప్పి 2023 మే 6వ తారీఖున ఉదయం 6 గంటలకు నేను ధ్యానంలో కూర్చొని అసలు పెళ్లి పరిస్థితి ఏంటి నాకు క్లారిటీ కావాలని చెప్పి కూర్చోవడం జరిగింది. కూర్చుంటే మే 12వ తారీఖున 2023ని ఏదైతే పెళ్లి జరగబోతుందో ఆ పెళ్ళంతా కూడా మే 6వ తారీఖున 2023 అంటే 6 రోజుల ముందు ఆ పెళ్లి జరగబోతున్నటువంటి పెళ్ళినంతా కూడా ముందే నేను చూసుకోవడం జరిగింది. ఎందుకంటే నా కల, నా జీవితానికి ఇంతటి మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడి తాలూకా ఫోటోలు ఆ పెళ్లి పందిరి మీద ఉండాలి. ఏదైతే ఇవాళ కడతాల్లో మనం మహిళా ధ్యాన మహాచక్రం జరుపుకుంటున్నామో, ఏదైతే మనం గుమ్మకోట ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం జరుపుకుంటున్నామో, అలాగే నా కూతురి పెళ్లి జరుగుతున్నటువంటి ఆ వేదిక మీద పత్రిజీ ఫోటోలు 7 అడుగుల ఫోటోలు ఇటు అటు ఇలా దండం పెడుతూ ఉండాలి, ఇలా నమస్కారం పెడుతూ. ఎందుకంటే కడతాల్లో నేను చూశాను కాబట్టి అదే రకంగా ఈ పెళ్లి వేదికను కూడా అలా తయారు చేయాలని చెప్పి నేను కలలు కనేవాడిని. ఆ రకంగానే ఆ పెళ్లి వేదిక కూడా 6వ తారీఖున నాకు క్లియర్‌గా ఇటు అటు పత్రిజీ ఇలా నమస్కారం పెడుతూ ఉన్నటువంటి పెద్ద ఫ్లెక్సీలు ఉంటూను, మధ్యన వచ్చినటువంటి మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల పిరమిడ్ మాస్టర్లందరూ కూడా సమక్షంలో నా కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగేటట్టు 6వ తారీఖు నేను చూసుకోవడం జరిగింది. వెంటనే ఇది 7వ తారీఖున మళ్ళీ మా సెంటర్కి వెళ్ళిన తర్వాత మా ఊర్లో ఆ ధ్యాన కేంద్రంకి వెళ్ళాక నేను మా ధ్యాన కేంద్రంకి వచ్చినటువంటి సాధకులకు అందరికీ ఇదే విషయాన్ని చెప్పాను. అయ్యా, ఏదైతే మనం భయపడుతున్నామో తిత్లీ తుఫాను వస్తుందని, మే 12వ తారీఖున పెళ్లి కంగాలవుద్దని ఏదైతే మనం అనుకున్నామో అలా జరిగే అవకాశం లేదు. ఇవాళ నిన్న ఉదయాన్నే నేను ధ్యానంలో కూర్చుంటే జరగబోయేటటువంటి పెళ్లి ఏదైతే ఉందో అది అలా సినిమా చూస్తున్నట్టు నేను ధ్యానంలో చూసుకోగలిగాను. ఆ రోజు పెళ్లి వేదిక ఎలా ఉంటుందంటే పత్రిసారి ఫోటో అటోటి ఇటోటి పెద్దది ఇలాగా నిలబడి ఇలాగ ఉంటుంది. మధ్యలో మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుద్ది, ఒక్క చినుకు కూడా పడదని చెప్పి పెళ్లి కాకముందే, అంటే 12వ తారీఖున పెళ్లి అయితే 6వ తారీఖున నేను ఏదైతే ధ్యానంలో చూసుకున్నానో అది 7వ తారీఖున సాధకులకు అందరికీ ముందే చెప్పడం జరిగింది. సేమ్ నాకు ఏదైతే ధ్యానంలో కనిపించిందో అదే విధంగా ఆ పెళ్లి కూడా అలాగే జరిగింది. ఒక్క చినుకు కూడా లేకుండా మే 12వ తారీఖున అద్భుతంగా పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇంకా నా ధ్యాన ప్రచారం అంచెలంచెలుగా ఇలాగ వెళ్తున్నటువంటి క్రమంలో రీసెంట్గా మా పాపకి ఒక బాబు కూడా పుట్టడం జరిగింది. మన ఇంట్లో ప్రతిసారి కూడా పత్రిసారి పేరు వినిపించాలన్నటువంటి భావంతో మా మనవడికి పుట్టేటటువంటి మనవడికి కూడా రామకృష్ణ సుభాష్ పత్రిజీ అని నామకరణం చేయడం జరిగింది. అదే రకంగా బారసాల రోజు సుమారుగా మా ప్రాంతం అంతా కూడా మా విజయనగరం జిల్లాలో ఎక్కడ బారసాల జరిగినా కూడా మాంసాహారంతో వచ్చినటువంటి బంధువులకు అందరికి కూడా కోళ్ళు కోసి, మేకలు కోసి భోజనాలు పెడతారు. అయితే ఈ వరవడికి ఎక్కడొక్కడ దీనికి స్వస్తి పలకాలి, ఇది మన ద్వారానే ప్రారంభం అవ్వాలి. ఒక పిరమిడ్ మాస్టర్గా ముందు మన మార్గం చూపిస్తే మన మార్గంలో చాలామంది అలా ముందుకు వస్తారన్నటువంటి భావంతో నేను వెంటనే మా ఆవిడ నేను కూర్చొని మనం బారసాల ఫంక్షన్ ఏదైతే మనవడికి చేస్తామో ఆ బారసాల ఫంక్షన్లో శుద్ధ సాత్వికాహారం, ఎటువంటి మాంసాహారం కానీ ఎటువంటి హింస కూడా లేకుండా సాత్వికాహారాన్ని పెట్టి ఆ ఫంక్షన్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అదే సందర్భంలో మా ఆవిడ ఏమన్నదంటే, మనమైతే ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అటుపక్క అబ్బాయి తరపు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానులు కాదు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, సరే మనం ఏదైనా విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఒక మంచి కార్యక్రమం మనం చేద్దామని సంకల్పించేటప్పుడు మన సంకల్పానికి విశ్వం మనకు తోడై వస్తుంది. కాబట్టి మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఈ ప్రయత్నం, ఈ మోటివేషన్ వాళ్ళకు కూడా చెప్దాం, ఈ మాటలు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా ఒప్పిద్దాం, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఆ అబ్బాయి తాలూకా, అంటే మా అల్లుడు గారి తాలూకా వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీళ్ళు కూర్చోబెట్టి పుట్టబోయే చిన్న బిడ్డ పుట్టాడు మనకి, మరి ఆ బిడ్డ మీద మీకెంత ప్రేమ ఉంటుందో మాకు అంతే ప్రేమ ఉంటుంది, ఆ పిల్లోడు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించాలని మీరు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఎటువంటి కర్మ ఆయనకి లేదు, కానీ ఆయన పేరు మీద బారసాలు చేస్తూ మనం కొన్ని కోళ్లను, మేకల్ని కోస్తే ఈ కర్మ పిల్లడికి ఇచ్చేవాళ్ళం అవుతాం.
అంటే మనకు తెలుసో తెలియకో ఆ పిల్లడి మీద ప్రేమతో మంచి ఫలితాన్ని, మంచి కర్మల్ని ఇవ్వడం మానేసి, ఒక హింసా మార్గం హింస చేసి, ఒక జీవుల్ని చంపి ఆ కుర్రోడి పేరున అదేయటం వలన, ఈ హింసను ఆ పిల్లాడికి అందించేవాళ్ళం అవుతాం కాబట్టి, దయచేసి అటువంటిదొద్దు, ఇలా చేద్దామని మేము భావిస్తున్నామని చెప్పి, శాకాహారం, శుద్ధ సాత్విక ఆహారంతో వచ్చే వాళ్ళకందరికీ భోజనాలు పెడదాం. అవసరమైతే ఖర్చెంతైనా పర్లేదు, మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం. కానీ అందులో ఎక్కడ కూడా జీవహింస లేకుండా చేద్దామని చెప్పి, వాళ్ళకి చెప్పిన వెంటనే మనం అనుకున్నట్టు ఈ లోక కళ్యాణం కోసం హింసా మార్గాన్ని విడిచిపెట్టాలని అహింసా మార్గాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి, ఆ విశ్వం కూడా తోడైంది. వెంటనే వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. వెంటనే బారసాల ఫంక్షన్ కూడా మొట్టమొదటిసారి మా ఊర్లో ఎవరేమనుకోని మాకనవసరం. మొట్టమొదటి ఈ ఊరు నుంచి ఒక శాకాహార కార్యక్రమానికి నాంది పలకాలి. ఇది మన ద్వారా ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా జరగాలన్నటువంటి భావంతో ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అందరూ వచ్చి చాలామంది ప్రశంసించారు కూడా. వాళ్ళు మాంసాహారులు అయినప్పటికి కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు. ఇంకా నోరు తెరవనటువంటి ఆ పసికందు ఆ పిల్లడి పేరు మీద మనం జీవుల్ని చంపి, ఆ కోళ్ళని వాటిని చంపేది భోజనాలు పెడితే, ఆ కర్మ అనేది ఆ పిల్లడికి అంటించే వాళ్ళం అవుతాం. మనం అజ్ఞానంతో ఆ పిల్లడికి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనకు తెలియకుండానే ఆ పిల్లడి పేరున ఆల్రెడీ కర్మ ఆయన అకౌంట్లో వేసేయడం అవుతుంది కాబట్టి, చాలా మంచి మార్గం ఆలోచించే ప్రకాష్ అని చెప్పి చాలామంది నన్ను ప్రశంసించడం జరిగింది. అలాగా ఆ పత్రిజీ సాంగత్యంలో మా జీవన మార్గం అనేది ఇలాగా మెరుగుపడుతూ ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి జీవితం గడుపుకుంటూ వస్తున్నాం. ఈ వస్తున్నటువంటి క్రమంలోనే పత్రిజీ దేహ విరమణ చేసేటప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మిరాకిల్ నాకు జరిగింది. పత్రిజీ రేపు శరీరాన్ని విడిచిపెడతాడనగా ముందు రోజు ఉదయాన్నే 5 గంటలకు నేను లెగిసి ధ్యానం చేసుకుందామని చెప్పి అనుకుంటే, ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా నేను లెగిసిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానంలో కూర్చుంటాను. ఆ ధ్యానంలో కూర్చుందాం అనుకోని లేసే వ్యక్తికి వెంటనే ఎందుకొచ్చిందో ఆలోచన తెలియదు, మొబైల్ తీసి ఫేస్బుక్ చూడాలనిపించింది. ఫేస్బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఫేస్బుక్ చూస్తుంటే అందులో మన పిరమిడ్ మాస్టర్, ఎప్పుడు పత్రి సార్తో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ వెంకీ తెనాలి, ప్రకృతి వెంకీ తెనాలి అని చెప్పి ఆయన ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో ఆయన ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఒకప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఆయన ప్రణాళిక పూర్తయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గౌతమ సిద్ధార్థ బుద్ధుడు వచ్చాడు, ఆయన ప్రణాళిక పూర్తయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన పత్రి సార్ వచ్చారు, ఈయన ప్రణాళిక పూర్తయింది, ఈయన కూడా వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక వీడియో నాకు కనిపించడం జరిగింది. వెంటనే ఇదేంటి ఇలాగొచ్చిందని చెప్పి ఒక్క 5 నిమిషాలు షాక్ అయినట్టయి ఆ వీడియోని అలాగ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు చూసి మళ్ళీ ఆ వీడియో చేద్దామంటే వీడియో కనిపించలేదు ఎక్కడా కూడా. ఏం జరిగిందబ్బా, ఏమైందని చెప్పి వెంటనే నాకు ఇమీడియట్‌గా నాకు ఈ ధ్యాన పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి గారికి నేను వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, "సార్ ఏమైంది సార్, పత్రి సార్‌కి ఏమైనా అయిందా? నాకు ఇలాగా ఉదయాన్నే ఒక వీడియో ఇలా వచ్చిందని" చెప్తే, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, రాత్రి 12 గంటలకి నాకు జీకే గారు ఫోన్ చేశారు. "సార్ కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఇమ్మీడియేట్‌గా బయలుదేరి వెళ్తున్నాం. మీరు కూడా వస్తే వచ్చేయండి" అని చెప్పి, నేను ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నాను, వెళ్తున్నాను నేను. మీకు వెంటనే ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు నిద్రలో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మీరు రావాలనుకుంటే రండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నేను ఇంకేం చేయాలో తెలియక అప్పటికి మా విజయనగరంలో ఉన్నటువంటి మన పిరమిడ్ మాస్టర్ సేవాదళ కన్వీనర్ రామకృష్ణరాజు గారికి ఫోన్ చేసి, ఆయన దగ్గర ప్రచార రథం వెహికల్ ఉంది కాబట్టి ఆ వెహికల్ మీద ఆయన ఏమైనా వెళ్తే ఆయనతో పాటు వెళ్దామని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే, 10 గంటలకు విజయనగరం కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతున్నాం ప్రకాష్ గారు, నాకు కూడా తెలిసింది ఆ విషయం, వస్తే ఓ 10 మంది షేరింగ్ పెట్టుకుని వెళ్ళిపోదాం రండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను 10ంటికి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి బట్టలే సర్దుకొని పైనే పిరమిడ్ ఏదైతే పైన మా ఇంటి పైన 12/12 పిరమిడ్ నిర్మాణం చేసి ఉంది. నేను పడుకోవడం, ఉండడం, చదవడం ఇంటి దగ్గర ఉంటే ఆ పిరమిడ్‌లోనే ఉంటాను. కాబట్టి ఉదయం లేసి అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని బట్టలవి మార్చుకొని ఒక జత బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని ఇంకా కడతాల్ వెళ్దామని చెప్పి కిందకొచ్చేసరికి మా ఆవిడ ఎదురైంది నాకు. "క్యాంప్ వెళ్తున్నారా ఏంటండి? రాత్రి ఏం చెప్పలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నారంటే" "లేదు పత్రి సార్‌కి ఇలా ఇలా తెలిసింది వెళ్తానంటే" వెంటనే ఒకసారి కూలబడిపోయినట్టు అయిపోయింది మా ఆవిడ ఏడుస్తూ. లేదు, అప్పుడు ఓదార్చి, "ఏడవలసిన సమయం కాదు ఇది. మన ధ్యానులందరినీ పిలిచి మన పిరమిడ్ దగ్గర ధ్యానం చేయిస్తుండండి మీరు. మీరు ధ్యానం చేస్తుండండి, అక్కడికి వెళ్తున్నాను కదా, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తానని" చెప్పి వీళ్ళకి చెప్పి నేను బయలుదేరడం జరిగింది. ఇంట్లో నుంచి కిందకొచ్చి చూసుకుంటే జేబులో డబ్బులు లేవు, పైసా కూడా లేదు. అసలు ఎందుకంటే ప్లానింగ్ లేదు కదా ముందుగానే. సడన్‌గా వచ్చేసరికి మళ్ళీ ఏమనిపించిందంటే, సరే రామకృష్ణరాజు గారికే కదా మన విజయనగరం ఆయనే కదా, షేరింగ్ అటు నుంచి వచ్చాక నా షేరింగ్ ఎంత పడిందో అంత ఇద్దాం అని చెప్పి బ్యాగ్ పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతుంటే, మా ఊర్లోనే ఉన్నటువంటి ఒక ధ్యాన సాధకుడు పైడిరాజు అని చెప్పి ఆయన ఫోన్ చేసి, "గురువుగారు ఎక్కడున్నారంటే ఇలా వెళ్తున్నానని" చెప్తే, "అయితే మీరు రాత్రి ఏం చెప్పలేదు కదా సెంటర్‌లో, మరి మీ దగ్గర డబ్బులున్నాయో లేవో, సడన్‌గా వెళ్తున్నారు కదా, ఒక్క నిమిషం అక్కడే ఆగండి" అని చెప్పి ఆయన ఒక బైక్ వేసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక ₹5,000 జేబులో పెట్టి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి 1 గంట అయింది. వెళ్ళిన వెంటనే విజయభాస్కర్ రెడ్డి గారిని కలిస్తే, "ఉదయం 7 గంటలకు మీరు పత్రి సార్ ఉన్నటువంటి రూమ్ దగ్గరికి రండి,
పత్రి సార్‌ని చూద్దురని చెప్పడం జరిగింది. మరి ఉదయం 7 గంటలకు అక్కడికెళ్ళి చూస్తే అప్పటికే పెద్ద క్యూ లైన్ ఉంది ఏకంగా పత్రి సార్‌ని చూడటం కోసం. మరి అక్కడికొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళొచ్చి మరి బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మరి ఎవరికి చూడటానికి అవ్వదని చెప్పి అనడంతో నా ముందున్నటువంటి 20, 30 మంది కూడా సైడ్‌కెళ్ళిపోయారు లైన్ నుంచి. ఇంకా అక్కడి నుంచి నాకైతే ఒక పట్టుదల ఉంది. ఎలాగైనా పత్రి సార్‌ని నేను చూస్తాను. ఎందుకంటే ఆ వీడియో నాకెలా వచ్చిందసలు? ఫేస్‌బుక్‌లో వీడియో ఎలా వచ్చింది? తర్వాత చూద్దామంటే అది కనిపించకపోవడం ఏంటి? ఇందులో ఏదో మిరాకిల్ ఉంది. అంటే నేను పత్రి సార్‌ని ఇవాళ ఎలాగైనా చూస్తాను అనుకోని నా ముందున్నటువంటి 20 మంది సైడ్‌కెళ్ళిపోయినా నేను ఇంకా తలుపు దగ్గరికెళ్ళి నిలబడితే ఇంకొక 5 నిమిషాల్లో ఒక్కొక్కరిని పంపించమన్నారు రండి అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. మరి ఆ రోజు నాతో పాటు వచ్చినటువంటి విశాఖపట్నం మాస్టర్ జగదీష్, మరి అలాగే విజయనగరం నుంచి శ్రీనివాసరాజు గారు, మేము ఒక 10 మంది వచ్చాం కాబట్టి మేమందరం కూడా పత్రి సార్‌ని చూడడం జరిగింది చివరిసారిగా. చూసిన తర్వాత బయటొచ్చి ధ్యానంలో కూర్చోమని చెప్పారక్కడ. మరి ధ్యానంలో కూర్చునేటప్పుడు నేను ధ్యానంలో కూర్చున్న మేము, ఈలోపు మన రాయి జగపతిరాజు గారు అప్పుడే వచ్చి నన్ను ధ్యానంలో ఉన్న ఆయన లేపడంతో నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అయితే నాతో పాటు ఎవరైతే వచ్చారో జగదీష్ గారు, శ్రీనివాసరాజు గారు వీళ్ళైతే 2 గంటలు అక్కడ ధ్యానం చేశారు. చేశాక ఆ జగదీష్ గారు అక్కడ ఆయనకొచ్చినటువంటి అనుభవాన్ని ఆయన చెప్పారు వెంటనే ధ్యానం నుంచి బయటకొచ్చాక. ఏంటంటే పత్రి సార్ ఇవాళ సాయంత్రంకి బాడీ వెకేట్ చేస్తారు. పత్రి సార్‌ని ఇక్కడి నుంచి సాదరంగా తీసుకెళ్ళటం కోసం రమణ మహర్షి, దుర్గాదేవి, మహావతార్ బాబాజీ ముగ్గురు కూడా వచ్చారు ఇవాళ ఇక్కడికి పత్రి సార్‌ని తీసుకెళ్ళడం కోసం. అయితే పత్రి సార్ వాళ్ళకేం చెప్పారంటే, నేను చాలామంది మాస్టర్‌ని చూడాల్సి ఉంది, కలవాల్సి ఉంది. నా మాస్టర్స్‌కి అందరికీ ఆల్రెడీ నేను కబుర్లు చేసున్నాను. ఇప్పటికే కొంతమంది వచ్చున్నారు. ఇంక చాలామంది మార్గమధ్యంలో వస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ చేరుకునేసరికి సాయంత్రం అవుద్ది. నేను సాయంత్రం వస్తానని చెప్పి పత్రి సార్ వాళ్ళకి చెప్పారు. అయితే వాళ్ళు కూడా అయితే సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి, వాళ్ళు కూడా ఆ ప్రాంగణంలోనే ధ్యానంలో కూర్చున్నారని చెప్పి మహావతార్ బాబాజీ, దుర్గాదేవి, రమణ మహర్షి వీళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాంగణంలోనే ధ్యానంలో కూర్చున్నారు. ఇది నాకు అనుభవంగా కనిపించిందని చెప్పి జగదీష్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఉదయాన్నే 5కి ఫేస్‌బుక్ నుంచి చూడడం ఏంటి, అసలు ఏ రోజు మొబైల్ చూడనటువంటి వ్యక్తిని ఆ రోజు ఫేస్‌బుక్ ఎందుకు చూశాను? ఫేస్‌బుక్‌లో కూడా ఆ వీడియో అప్‌లోడ్ చేసినటువంటి వీడియో కనిపించింది. మరి ఆ తర్వాత ఎందుకు కనిపించలేదు అనేది అప్పుడు నాకు అర్థమైంది. అంటే పత్రి సార్ ఏం చెప్పారు వాళ్ళకంటే, నేను చాలామంది మాస్టర్లకు కబురు చేసుకున్నాను. వచ్చేవాళ్ళు ఇప్పటికే వచ్చున్నారు. ఇంక చాలామంది మార్గమధ్యంలో ఉన్నారు, వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ నేను చూసేసరికి సాయంత్రం అవుద్ది. నేను సాయంత్రం వస్తానని చెప్పి ఆ రమణ మహర్షి ఆళ్ళకి చెప్పారంటే, ఆ పత్రి సార్ కబురు పెట్టుకున్నటువంటి మాస్టర్‌లో నేను కూడా ఉన్నాను. ఆ వీడియో కూడా నాకు ఆ రకంగా వచ్చింది అన్నటువంటి ఆ విషయం నాకప్పుడు అర్థమైంది. అర్థం అవ్వడంతో ఒక్కసారి అంతవరకు కూడా ఎటువంటి భావోద్వేగానికి గురవ్వనటువంటి నేను ఒక్కసారి ఆ విషయం తెలిసేసరికి మరి నన్ను నేను తట్టుకోలేక బోరున విలపించడం జరిగింది. వెంటనే రాయి జగపతిరాజు గారు వాళ్ళు నన్ను గట్టిగా పట్టుకొని మీరు కొద్దిగా ఇదవ్వండి, కొద్దిగా స్థిమితం పడండి. మనం ఆడాల్సిన పని లేదు. మన మాస్టర్స్ మనకు తెలుసు కదా ఇవన్నీ అని చెప్పి వాళ్ళు సముదాయించడం జరిగింది. ఇలా పత్రి సార్ ఈరోజు పత్రి సార్ దేహ విరమణ చేసినప్పటికి కూడా, ఆయన భౌతిక శరీరం మన మధ్య లేకపోయినప్పుడు కూడా, మేము మా ఇంట్లో మా మనవడికి ఏదైతే పేరు పెట్టుకున్నామో అదే పేరుతో ప్రతిరోజు కూడా మా ఇంట్లో పత్రి సార్ పేరు పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ పత్రి సార్ క్లాసులు పత్రి సార్ మనకిచ్చినటువంటి ఈ ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి ఈ మూడిటి శక్తుల కోసం మనం ఎక్కడ మాట్లాడినా కూడా, ఎక్కడ మనం ఈ ధ్యాన ప్రచారం కోసం మాట్లాడుకున్నా కూడా అక్కడ పత్రి సార్ భౌతిక శరీరంతో లేకపోయినప్పుడు కూడా పత్రి సార్ శక్తి చైతన్యం ఏదైతే ఉందో, పత్రి సార్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆయన ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ అనేది ఆ ధ్యాన ప్రచారం, ఆ ధ్యానం కోసం మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉంటుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టినే ఇవాళ పత్రి సార్ భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు కన్నా ఇవాళ విస్తృతంగా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ శక్తి ప్రచారం ఇవాళ విస్తృతంగా జరుగుతుంది. అదే రకంగా లక్షలాది మంది ప్రజలు ఈ మార్గంలోకి వస్తున్నారు. వాళ్ళ జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంతటి పత్రి సారు మనకి గురువుగా దొరకటం, ఆయన సాంగత్యం మనకు లభించడం, ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఈ జన్మ కాదు కదా, జన్మలకు కూడా మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో నేను కూడా భాగస్వామిగా కావడం, నాకు ఈ జన్మకి అదే సరైనటువంటి, ఈ జన్మకు పరిపూర్ణమైనటువంటి జన్మ చేసుకోవడానికి అదే కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.